హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మండే డైలీ రొటీన్ వ్లాగ్ చూపిస్తూ మీ అందరితో కూడా ఒక చిన్న విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మండే అంటేనే కొంచెం పని ఎక్కువ ఉంటుందండి. అంటే బెడ్షీట్స్ అవి ఉతకటం, అలానే బాత్రూమ్స్ అవి కొంచెం డీప్ క్లీన్ చేయడం, ఇలాంటివి మండే టైంలో నేనైతే పనులు పెట్టుకుంటాను. కాబట్టి ఈరోజు పనులు కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. ముందైతే బయట వాకిలి చిమ్మేసి చక్కగా ముగ్గు వేసేసుకున్నాను. అలానే ఇల్లంతా కూడా ఊడ్చేసానండి. ఇప్పుడు స్టవ్ తుడుచుకుని గట్టు అది నీట్గా క్లీన్ చేసుకుని కషాయం పెట్టుకొని అయితే తాగుతున్నాను అనమాట. అండి, మన కోసం మనమే ఆలోచించుకోవాలండి. ఒక హౌస్ వైఫ్గా ఇంటి బాధ్యతలను ఎలా తీసుకుంటామో మన మీద మనకి కూడా అంతే బాధ్యత ఉండాలండి. చాలామంది ఏం చేస్తారు అంటే ముందు ఇంటి పని అంతా అయిపోవాలి, తర్వాత పిల్లలకి లంచ్ బాక్సులు అవి ప్యాక్ చేసి ఇవ్వాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటి పని ఉంటుంది కదండి, గిన్నెలు తోముకోవడం అని, బట్టలు ఉతుక్కోవడం అని. ఈ పనిలో పడిపోయి చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారు అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోరండి. మనం మన ఫ్యామిలీని నీట్గా చూసుకోవాలి అంటే ఖచ్చితంగా ఫుడ్ తీసుకోవాలండి. ఇంకొంతమంది అయితే పిల్లలు తినకుండా ఉంచేసినవి తింటూ ఉంటారండి. అది తప్పేమీ కాదు, ఎందుకంటే ఫుడ్ను వేస్ట్ చేయకూడదు. కాకపోతే వాళ్ళు తినకుండా ఉంచేసినవి మనం తిన్నప్పటికీ మనం మన కోసము కూడా ఆలోచించుకుని మన ఫుడ్ని మనము కూడా తినాలండి. అసలుకే ఈ రోజుల్లో ఆరోగ్యాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. కాబట్టి మనం మన కోసం కొద్దో గొప్ప ఆలోచించాలండి. చక్కగా ఫుడ్ తీసుకుంటూ నీట్గా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, నిజమేనండి, ఉదయాన్నే ఈ పని అంతా చేసుకుని ఎక్సర్సైజ్ అయ్యి చేయాలంటే మన వల్ల అవ్వదు. కాబట్టి మనకి పోనీ ఎక్సర్సైజ్ ఏమీ రాదండి, వాకింగ్ వచ్చు కదా, నడవటం వచ్చు కదా, ఏదో ఒక టైంలో సాయంత్రమా ఉదయమా అని మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక టైం కేటాయించుకుని ఆ టైంలో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మన కోసం మనం నడిస్తే కనుక మనము ఆరోగ్యంగా ఉంటామండి. మనము ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందండి. ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయమే. ఇక ఒక్కొక్కసారి అనారోగ్యం అనేది చెప్పి రాదు కదా. ఇక అలాంటి విషయాల్లో మనం ఏం చేయలేం. అంటే మన చేతుల్లో లేని దాని గురించి మనం ఏమి చేయలేం. మన చేతులలో ఉన్నంత వరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు కదా. ఎలా అంటే శుభ్రంగా ఇంట్లో వండి పెట్టుకోవటము, మన వాళ్ళందరికీ పెట్టి మనము తినడము. రెండవది ఏంటంటే మన కోసం మనం ఆలోచించి కనీసం ఎక్సర్సైజెస్ లాంటివి చేయలేకపోయినా కనీసం ఒక 10 నిమిషాలని 20 నిమిషాలని వాకింగ్ అనేది మన కోసం మనం చేసుకోవాలన్నమాట. అలానే మూడవది ఏంటంటే మన కోసం మనం కాస్త మనీని కూడా దాచుకోవాలండి. మనకి కూడా రకరకాల ఖర్చులు ఉంటూనే ఉంటాయి. రకరకాల ఖర్చులు అంటే చీరలు తీసుకోవడము, ఇంటి అలంకరణ వస్తువులు ఇవి కాదండి. మనకి కూడా పర్సనల్గా కొన్ని ఖర్చులు ఉంటాయి. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే మనకి చీరల మీద వ్యామోహంతోని, డెకరేషన్ మీద ఇష్టంతోని ఎక్కువగా వాటికి ఖర్చు పెట్టేస్తూ ఉన్నామన్నమాట. ఇక ఉదయం పనులన్నీ పూర్తి చేసేసుకుని ఇప్పుడైతే కూరగాయలు తీసుకురావడానికి వెళ్తున్నానండి. సాధారణంగా నేను కూరగాయలు బుధవారం కానీ గురువారం కానీ తెచ్చుకుంటానండి. ఈరోజు మా వారికి బయటకు వెళ్ళే పని ఉందన్నమాట. సరే అలాగా బయటకు వెళ్తున్నారు కదా, వచ్చేటప్పుడు కూరగాయలు కూడా తెచ్చేసుకుందాము అని చెప్పేసి కూడా నేను కూడా వెళ్ళి వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చేసుకున్నానండి. లేదు అంటే నేను బుధవారము గురువారము కూరగాయలు తెచ్చుకునే కార్యక్రమం అనేది పెట్టుకుంటానన్నమాట. అంటే వారానికి 1 లేదా 2 సార్లు బయటకు వెళ్ళి తెచ్చుకుంటాము. మనం మార్కెట్కి కనుక వెళ్తే కొంచెం తక్కువ రేటుకి కూరగాయలు దొరుకుతాయండి. వారానికి సరిపడగానో 10 రోజులకు సరిపడగానో తెచ్చుకుంటాము. అదే మనం బయట వీధుల్లో దుకాణాలు అవి వేస్తూ ఉంటారు కదా, అక్కడ కొంచెం ఓ 10 రూపాయలు ఎక్కువ ఉంటుందన్నమాట. అది అలానే ఈ రోజు నేను ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చానండి. ఎక్కువ ఏం తీసుకురాలేదు, ఓన్లీ బనానాస్ గ్రేప్స్ మాత్రమే తీసుకొచ్చానండి. ఏమండి, ఒక హౌస్ వైఫ్గా మనకు సంపాదించే అవకాశం లేదండి, కానీ సేవ్ చేసే బాధ్యత మన మీద ఉంటుంది కదండి. సేవ్ చేయడం అంటే డబ్బులు మాత్రమే కాదు కదండి, మన ఇంట్లో ఏ వస్తువు కూడా పాడవకుండా చూసుకోవడము, అలానే అనవసరంగా లైట్లు ఫ్యాన్లు ఇలాంటివి తిరుగుతూ ఉంటే కట్టేయడము, అనవసరంగా వేస్ట్గా వాటర్ పోతుంది అంటే ఆ ట్యాప్ను ఆఫ్ చేసేయడము, ఇలాంటివన్నీ కూడా మన సేవింగ్స్లోకే వస్తాయండి. కొంతమందికి ఇంటి ఖర్చులకు కూడా మనీ ఇవ్వకుండా చక్కగా వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. మగవాళ్ళు ఇంటి ఖర్చులను కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాకు డబ్బులు దాచుకోవాలని ఉంటుంది, ఎలా దాచుకోవాలని చెప్పి చాలామంది అనుకుంటారండి. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి మనీని మాత్రం
సక్రమంగా ఖర్చు పెట్టరు. ఉదాహరణకి వాళ్ళకి ఇంట్లో డబ్బులేమి ఇవ్వట్లేదు అనుకుందామండి. కనీసం పుట్టింటి వాళ్ళు ఏ పండక్కో పుట్టినరోజులకో చీర పెట్టడానికో ఎంతో కొంత లేదా గాజులు ఎంచుకోమనో ఒక 500 600 ఇస్తారు కదా ఓ చీర కొనుక్కోమనో. వాటిని పక్కకు పెట్టుకున్నా అవి సేవింగ్స్ అవుతాయి. కానీ మనం ఏం చేస్తామంటే వాటితో అనవసర వస్తువులు కొనేస్తాం. ఉదాహరణకు మనకు అవసరం లేకపోయినా సరే కిచెన్ గ్యాడ్జెట్స్ రకరకాలుగా కొంటూ ఉంటాము. మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర డబ్బులు లేవు నేనేం కొన్నాను అని చెప్పేసి మన వాళ్ళు అన్నా కూడా నీ దగ్గర లేకపోయినా సరే మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి వాటితో కొనేసుకుంటాము అని చెప్పేసి అనవసరంగా మనకు నిజానికి అవసరం లేకపోవచ్చండి కిచెన్ గ్యాడ్జెట్స్. ఎందుకంటే అందరి ఇళ్లల్లో అన్నీ వాడరు కదా. ఏదో చూడడానికి బాగుందని పలానా వాళ్ళు కొనుక్కున్నారని లేదా పలానా సోషల్ మీడియాలో చూసాను అని చెప్పేసి ఇలా మనం అనుకుని యూజ్ అవుతుందని చెప్పేసి కొంటామండి. తీరా చూస్తే అది మనకి అంతగా యూజ్ అవ్వదు. కొన్నాక ఒకసారో 2 సార్లు వాడతామండి అంతే. తర్వాత అది పక్కనే ఉంటుంది. కాబట్టి మనం కొనేటప్పుడు ఏ వస్తువైనా కొనేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అసలే మనకి ఇంట్లో మనీ ఇవ్వరు, అంతా వాళ్ళే చూసుకుంటారు. మన పుట్టింటి వాళ్ళు ఇచ్చిన మనీనో లేదంటే మనకి బట్టలు కొనుక్కోమని ఇచ్చినటువంటి మనీనో కష్టపడి దాచుకుంటూ వస్తున్నాము. దీనిని అనవసరంగా ఈ వస్తువుల మీద పెట్టకూడదని చెప్పి గట్టిగా అనుకుని చక్కగా మీకు అలా కొద్దో గొప్ప మనీని దాచుకున్నప్పుడు మీరు గోల్డ్ కొనుక్కోవచ్చండి. అంటే ఇది జస్ట్ సలహా మాత్రమే, నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లేదు. అంటే ఏమీ లేదండి, మనం కనీసం 1 గ్రాము ఈ రోజుల్లో కష్టమే కొనుక్కోవడం అనుకుంటే 1/2 గ్రాము మిల్లీగ్రామ్స్లో కూడా గోల్డ్ కాయిన్స్ దొరుకుతున్నాయి కదండి. అవి తీసుకున్నట్టయితే మనకి ఏదో ఒక అవసరానికి యూజ్ అవుతుంది. అలానే ఒకవేళ మన ఇంట్లో ఆడపిల్ల కనుకుందనుకోండి చక్కగా పెళ్లి టయానికి యూజ్ అవుతుంది. లేదు మగపిల్లలైనా సరేనండి చక్కగా వాళ్ళ చదువులకి ఉపయోగపడతాయి. ఇలా ఈ విధంగా మనం ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయి మన అవసరానికి తగ్గట్టు ఉండాలి తప్ప మనకి హంగులు ఆర్భాటాల కోసం అయితే ఉండకూడదండి. ఎందుకంటే ప్రతి రూపాయి చాలా కష్టపడి సంపాదించినటువంటి రూపాయి, అందరికీ తెలిసిన విషయమే. చాలా కష్టపడే సంపాదిస్తూ ఉంటారు. వాటన్నిటితోని ఇంటి ఖర్చులన్నీ పోవాలి, స్కూల్ ఫీజులని, ఏవైనా లోన్స్ ఉంటే వాటికని, కార్ లోన్స్ అని, హోమ్ లోన్స్ అని ఇలా రకరకాలుగా అదే మనీని మనం ఖర్చు పెడుతూ ఉండాలండి. వాటితో పాటు మన హంగులు ఆర్భాటాలు ఇవి మాత్రం కొంచెం తగ్గించుకోవాలండి. ఎందుకంటే నిజమే మనం ఉన్నది సోషల్ మీడియా యుగంలోనే కాదనట్లేదు. మన స్టేటస్ని మనం చూపించుకోవాలి అని చెప్పేసి అనుకుంటాం, అది కూడా తప్పేమీ కాదండి. కాకపోతే మనకి దాని అవసరం ఎంత ఉంది, నిజంగా మనం స్టేటస్ ఇప్పుడు చూపించగలమా అనేది ఒకసారి ఆలోచించుకుని చక్కగా ఖర్చు పెట్టుకోవాలండి. అంతేకాని పక్క వాళ్ళకు ఉందానో లేదంటే ఎదురింటి వాళ్ళకు ఉందానో ఫ్రెండ్స్కి ఉందానో మనం అయితే మాత్రం ఆ వస్తువు తీసుకోకూడదు. మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఆడవాళ్ళు కనుక ఇలా ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఆ ఇల్లు చాలా హ్యాపీగా ఉంటుందండి. 1 ఆరోగ్యం కోసం మంచిగా తినటం, 2 మన హెల్త్ కోసం మనమే ఎక్సర్సైజులు చేయడం, ఎందుకంటే ఎక్సర్సైజులు వేరే ఒకళ్ళు ఎవరో వచ్చి చేయరు కాబట్టి చెప్తున్నానండి. 3 మన కోసం మనమే మనీని దాచుకోవటం. ఈ 3 పనులు అయితే మన చేతిలోనే ఉంటుందండి. కాకపోతే మనకు సంపాదించే అవకాశం ఉండదు, కాదని అనట్లేదు. అందరికీ ఉండకపోవచ్చండి. చాలామంది రోజుల్లో ఆడవాళ్ళు చక్కగా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మంచిగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందరికీ అవకాశం ఉండదు కదా. అందరికీ డబ్బులు సంపాదించాలని ఉన్నా సరే ఆడవాళ్ళందరికీ సంపాదించే అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని మనం మన ఖర్చులని అధిగమించాలి. అలానే హెల్త్ పరంగా మంచిగా తినాలి, ఆరోగ్యం కోసం నడవాలి. ఈ 3 అయితే ఖచ్చితంగా ఆడవాళ్ళు మన చేతుల్లో ఉన్నటువంటి విషయాలనండి. మనమే చక్కగా ఈ 3 విషయాల్ని కూడా నేర్చుకోవాలండి. ఇక కూరగాయలన్నీ కూడా శుభ్రంగా సర్దేసి మిల్క్ షేక్ అయితే చేశానండి. డ్రై ఫ్రూట్స్, అరటిపళ్ళు, పాలు, పంచదారకు బదులు ఖర్జూరం ఇవన్నీ వేసి చక్కగా మిల్క్ షేక్ అయితే చేశానండి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా మిల్క్ షేక్స్ అవి చేసి ఇవ్వడం వలన వాళ్ళకి పొట్ట నిండుగానే ఉంటుంది, ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చినట్టు ఉంటుందండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు ఉంటానండి.